మంత్రి కొండా సురేఖ చేసేటువంటి వ్యాఖ్యలు మాత్రం రాజకీయంగా దుమారం రేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వరంగల్ వేదిక ద్వారా మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా మంత్రుల వద్దకు వచ్చినటువంటి ఫైల్స్ మూవ్మెంట్ కావాలన్నా, క్లియరెన్స్ కావాలన్నా ఖచ్చితంగా మంత్రులు డబ్బులు తీసుకుంటారు అనేటటువంటి పలు వివాదాస్పద వ్యాఖ్యల్లో మాత్రం తాను వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్నటువంటి కొండా సురేఖ పూర్తి స్థాయిలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలకు మాత్రం తెరలేపినటువంటి పరిస్థితి. నిన్న వరంగల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆమె పూర్తి స్థాయిలో తదనంతరం వరంగల్ వేదిక ద్వారా పూర్తి స్థాయిలో కొండా సురేఖ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆసక్తికర వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో రాజకీయ దుమారమే రేగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో రాష్ట్ర స్థాయిలో ఈ అంశం అయితే చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం జనాలలో మాత్రం తీవ్ర స్థాయిలో చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయంగా కూడా పెను దుమారమే రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పార్టీ హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో సీరియస్ గా ఉన్నట్లుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను అయితే తీవ్ర స్థాయిలో హైకమాండ్ మాత్రం సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. ఇదే విషయమై పూర్తి స్థాయిలో పలు మీడియా సంస్థలు కొండా సురేఖను కోరినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల విషయం కావచ్చు, మరో ఇతరత్ర మంత్రుల గురించి తాను ప్రస్తావించలేదని ఆమె ఇప్పటికే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మరి ఏ మంత్రులు కమిషన్లు దండుకున్నారు, ఏ మంత్రులు డబ్బులు తీసుకొని ఫైల్స్ మూవ్మెంట్ చేశారు, ఏ మంత్రులు ప్రలోభాలకు లొంగారు అనేటటువంటి వాదనలు పలు మీడియా సంస్థలు ఇప్పటికే ఆమెను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆమె మీడియా సాక్షిగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కొలుదినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పీరియడ్లో ఉన్నటువంటి మంత్రుల విషయంలో తాను ప్రస్తావించాలని చెప్పుకొస్తూనే అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలో తాను ఎలాంటి ప్రస్తావన తీసుకురాలేదు, ఎలాంటి కామెంట్ చేయలేదంటూ కూడా ఆమె ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొండా సురేఖ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు మాత్రం పెను దుమారం లేతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం పూర్తి స్థాయిలో వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తాను అన్న దాంట్లో వాస్తవం లేదని, మరోవైపు మంత్రులకు సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సహచర మంత్రులకు సంబంధించి తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కానీ అదేవిధంగా ఎలాంటి తప్పుడు ఆరోపణలు కానీ చేయలేదంటూ కూడా ఇప్పటికీ ఒక స్పష్టత మాత్రం ఆమె మీడియా సాక్షిగా వెలిపించినటువంటి పరిస్థితి. మరి ఇదే అంశానికి సంబంధించి ఒక ప్రశ్న అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. కొండా సురేఖ మంత్రి హోదాలో తాను చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలో వ్యాఖ్యలు చేసిందా, మరోవైపు గతంలో బీఆర్ఎస్ పీరియడ్లో మంత్రులు కొనసాగినటువంటి వారి గురించి ఆమె ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడారనేది కొంత సందిగ్ధం నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్గా ఉన్నట్టుగా తెలిసింది. అంటే గత కొంతకాలంగా మంత్రి హోదాలో కొండా సురేఖ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పలుసార్లు వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితి. తన బంధువులో ఉన్నటువంటి ఎవరైతే తన బంధువుల ఒక అబ్బాయికి పూర్తి స్థాయిలో దుద్దుల శ్రీధర్ బాబు దగ్గరకు వెళ్ళి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తయింది, ఏదైనా జాబ్ నుంచి చూడమని చెప్పి రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ వీడియో కూడా కాస్త వైరల్ అయినటువంటి నేపథ్యంలో అది కూడా కాస్త వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. అంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే జాబులు దొరుకుతాయా, మిగతా వారికి సామాన్యులకు జాబులు దొరికే ప్రసక్తి లేదా అనేటటువంటి వాదనలు తెర మీదకి వచ్చాయి గతంలో. అది మరొక ముందే మరోది మూడో అంశమైనటువంటి ఏదైతే వరంగల్ వేదిక ద్వారా చేసినటువంటి కొండా సురేఖ చేసినటువంటి ఈ రాజకీయ దుమారం రేపుతున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం అయితే హైదరాబాద్ కేంద్రంతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. మంత్రి హోదాలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏ ఫైల్స్ వచ్చినా మంత్రి వద్దకు ఏ ఫైల్స్ వచ్చినా మూవ్మెంట్ కావాలన్నా, మరోవైపు క్లియరెన్స్ కావాలంటే 100% మంత్రులు ఖచ్చితంగా డబ్బులు తీసుకొని పని చేయరు అనేటటువంటి వాదన మాత్రం ప్రస్తుతం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర సీఎంతో పాటు మంత్రులు తన సహచర మంత్రుల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు హైకమాండ్ ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు కావచ్చు, ప్రతిపక్షాలు మాత్రం దుమ్మెత్తిపోసినటువంటి పరిస్థితి. ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఎక్స్ వేదిక ద్వారా పూర్తి స్థాయిలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్లో అంటే అంతర్గతంగా జరుగుతున్నటువంటి వ్యవహారం బహిర్గతమైనటువంటి నేపథ్యంలో, అది కాంగ్రెస్ పీరియడ్ లో బహిర్గతమైనటువంటి నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందంటే ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ కేటీఆర్ చేయడం జరిగింది. ఈ అంశం కూడా కొంత చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొస్తున్నాయి. మరోవైపు తాను చేసినటువంటి వ్యాఖ్యల్లో పూర్తి స్థాయిలో వక్రీకరించి మాత్రమే దురుద్దేశపూర్వకంగానే వాటిని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలను కూడా కొండా సురేఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. మరోవైపు మీడియా సమావేశం పెట్టి కూడా పూర్తి స్థాయిలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నటువంటి తన సహచర మంత్రుల
మంత్రులకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఖచ్చితంగా నేను దురదృష్టపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదు, ఉన్న విషయమే మాట్లాడాను. అది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రుల గురించి మాత్రమే ప్రస్తావించానే తప్ప తమ పార్టీకి సంబంధించి కావచ్చు, తన సహచర మంత్రులకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా ఆమె ఇప్పటికీ ఒక స్పష్టత జరిగింది. మొత్తానికి కొండా సురేఖ మంత్రి హోదాలో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రీయ స్థాయిలో ఈ అంశం అయితే చర్చకు వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు రేవంత్ సర్కార్కు మాత్రం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం కొంత తలనొప్పిగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులతో పాటు మరోవైపు పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా కొంత అసంతృప్తి సెగలు వెళ్లగొస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా అంటే సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది ప్రజా ఆశీర్వాదంతో. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు రేవంత్ సర్కార్ కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి కొండా సురేఖ వ్యాఖ్యల ఎపిసోడ్ మాత్రం ఆద్యంతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా సాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు రాజకీయంగా మాత్రం చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం కొండా సురేఖ మాత్రం మరిన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఈ అంశానికి సంబంధించి సహచర మంత్రులతో పాటు రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర హైకమాండ్ కూడా ఈ అంశానికి సంబంధించి కాస్త సీరియస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆమెను వివరణ కోరే అవకాశం కూడా లేకపోలేదు. ఓవర్ టు స్టూడియో.